సార్ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దామా సార్? మన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ గురించి. నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు గీత. ఇన్ని రోజులు మేము వేరే గీత ఆర్ట్స్ గురించి వేరేగా విన్నామే సార్, ఇప్పుడే నిజం బయటపడింది అంటున్నారు. చెప్తున్నాగా, పబ్లిక్గా చెప్పాను కదా. ఓకే ఓకే, బ్రేకింగ్ న్యూస్ సార్. ఏదో ఒక వైరల్ న్యూస్ ఇవ్వాలి కదా. నేను 2021లోనా మీరు చెప్పారు కదా నాకు, ఫస్ట్ 21లో చెప్పారు ఈ కథ నాకు. అప్పుడు సినిమాగా దాన్ని మారలేదు. ఆహాకి వచ్చి ఆయన వెబ్ సిరీస్ కింద వినిపించారు దీన్ని. సినిమా చేస్తే బాగుండు అని అప్పటి నుంచి ఉండి, నేను ఎప్పుడు కనపడినా ఆయన్ని ఆ కథ ఏం చేసావు, ఆ కథ ఏం చేసావు, చాలా మంచి కథ, అది సినిమాగా వస్తే బాగుండు అని అనుకుంటే, అందులో ఆ అమ్మాయి అంత అంత క్యారెక్టర్ని మొయ్యగలగాలి. ఇవాళ అంత క్యారెక్టర్ని మొయ్యగలిగిన కెపాసిటీ మన రష్మికకే ఉంది. అంటే ఎంత బాగా చేసిందంటే, బెస్ట్ యాక్టర్ వస్తే ఏమీ ఆశ్చర్యం లేదు, అంత బాగా చేసింది అమ్మాయి. అందుకని నాకు అంటే తనని చూస్తే ఇటువంటి కూతురు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కూతురు లేరు కనుక. సరే, మనం ఇంకా ఎక్కువ మాట్లాడతాను. ఎప్పుడంటే మన ప్రీ రిలీజ్ వస్తుంది, దానికి విజయ్ దేవరకొండని తీసుకొద్దాం. అడుగుదాం, వస్తారనుకుంటాను, అడుగుదాం. సో దీక్షిత్ అంత ఇంటెన్స్, అంత మంచి యాక్టర్ అనేది ఈ సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంతకుముందు అతను చేసిన క్యారెక్టర్స్ కన్నా కూడా అసలు అంత ఇంటెన్సిటీ తోటి చేయగలడు అతను. బట్ అందుకని వీళ్ళందరినీ శిల్పాల కింద చెక్కింది మా డైరెక్టర్ గారు. ఆయన అంత ఇంటెన్సిటీ ఆయన మైండ్లో ఉంటుందని ఆయన చూస్తే అనిపించదు, అట్లా తీయగలడు సినిమాని. సరే అమ్మా, మిగిలింది మనం ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు మాట్లాడతాలే, ఇవాళకి సరిపెడదాం. పాపం వాళ్ళందరికీ ఆకలి అవుతుందంట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.